జగన్ పత్రికకు జనం సొమ్మట. 5 ఏళ్లలో 371 కోట్ల ప్రకటనలు. ఇతర పత్రికలన్నిటికి కలిపి 488 కోట్లు. ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపివేత. ఇది ఇలా బాధ. ఆంధ్రజ్యోతి బాధ ఏంది? నాకు ఇయ్యలే యాడ్లు. ఇది జర్నలిజం. మాకు యాడ్లు ఇయ్యలేదు కాబట్టి వార్తలు రాయాలి, మాకు యాడ్లు ఇయ్యలేదు కాబట్టి ఇషం కక్కాల. 488 కోట్లు ఇతర పత్రికలన్నిటికి ఇస్తే ఓన్లీ జగన్ పత్రికే 5 ఏళ్లలో, అంటే సాక్షి పత్రిక 371 కోట్లు ప్రకటించాట. అసలు అది కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతికి నాకు అసలే ఇయ్యలే కాబట్టి విషం చిమ్ముతూ, మాకు ఇయ్యలేదు కాబట్టి విషం చిమ్ముతూ. ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి, శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి. ఈ వ్యవహారంపై విచారణ చేస్తాం, అవసరమైతే సభా సంఘం ఏర్పాటు మంత్రి పార్థసారథి వెల్లడి చేసిండు. ఇది మీరు ఈ సభా సంఘాలు ఎవరికి యాడ్లు ఇవ్వాలి, ఎవరిని లేపాలి, ఎవరిని దింపాలి దానికోసం కాదు నాయన మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలకు సర్వీస్ చేయడానికి. జగన్ పత్రిక 370 కోట్లు తినది, నాకు అసలు ఇయ్యలేదని ఆంధ్రజ్యోతి ఆగమాగం అడుగు అవుతుంది. బట్టలు చింపుకుంటున్నాం ఆంధ్రజ్యోతి. మీ పత్రికకి యాడ్ వచ్చిందా లేదా ఇంకో పత్రికకి యాడ్ రాలేదా అనేది పక్కన పెడితే ప్రజలకి ఏం జరిగింది, ప్రజలకు ఏం జరగబోతుందో చెప్పాలా. ఇలా జూలై 1 నాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఫోటో పెద్దగేసి పెద్ద బ్యానర్ ఐటమ్, పెద్ద ఒక పేజీ ఫ్రంట్ పేజీ మొత్తం యాడ్ ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా కొన్ని పత్రికల్లో. ఒక సాక్షి ఎక్సెప్ట్ సాక్షి. ఏం మరి రాష్ట్రంలో 100 రూపాయల ఆదాయం ఉంటే 113 రూపాయల ఖర్చు ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టిండు ఆయన. 45 సంవత్సరాల అనుభవంతోనే ఒక అద్భుతం, ఎవరికి తెలవని ఒక విషయాన్ని కనిపెట్టినట్టు 100 రూపాయల ఆదాయం ఉంటే 113 రూపాయల ఖర్చు ఉంది, మన రాష్ట్రంలో దివాలా తీసిందని చెప్తున్నాడు. 9,74,000 కోట్ల అప్పు ఉందంటున్నాడు. ఇన్ని అప్పులు ఉన్నాక 100 రూపాయల ఖర్చుకు 113 రూపాయలు, 100 రూపాయల ఆదాయానికి 113 రూపాయల ఖర్చు ఉన్నాక ఎందుకు యాడ్లు అవసరమా? నువ్వు బెంచేది తీసుకున్నోడికి వెళ్తుంది, ఇచ్చేటోడికి వెళ్తుంది కదా. దానికి పెద్ద పెద్ద పేజీలలో ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలకు మెయిల్ చేయడానికి నువ్వు యాడ్లు ఇచ్చింది. మళ్ళా మేము సభా సంఘం వేస్తారట. ఏం సభా సంఘం వేస్తావు? దేని గురించి సభా సంఘం? మేము అప్పులైనా కానీ మేము పత్రికలలో యాడ్లు ఇచ్చుకుంటాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రజ్యోతికి జగన్మోహన్ రెడ్డి లేదు కాబట్టి మేము ఆ మందం లాభం చేకూర్చడానికి సభా సంఘం వేస్తారా? గడిచిన 5 సంవత్సరాల్లో సాక్షికి 371 కోట్లు యాడ్లు వేశారు కాబట్టి వాళ్ళకి ఒకటి ఇవ్వద్దు, మనమే పంచుకుందామని దానికోసం సభా సంఘం వేస్తారా? దేనికోసం వేస్తారు? జూలై 1 నాడు మీరు ఇచ్చిన ప్రకటనలో మీరు నిజంగానే ఆయన పక్షపాతం జగన్మోహన్ రెడ్డి, మీరు పక్షపాతం లేకపోతే అన్ని పత్రికలకు ఇచ్చున్నారా? అది కూడా పక్షపాతమే కదా. అసలు పత్రికల్లో పక్షపాతం నిష్పక్షపాతం పక్కన పెడితే ఇలా పత్రికల్లో యాడిచ్చే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది మీరే చెబుతున్నారు. యాడిచ్చే అవకాశం కానీ ఆ పరిస్థితి ఉందా? ఎందుకు ఇవ్వాలి యాడ్లు? దేనికోసం? ఎవరిని చైతన్యం చేస్తారు? మీ బొమ్మలు వేసుకొని మీ పబ్లిసిటీ చేస్తే జనం ఏం చైతన్యం అవుతారు? యాడ్ దేనికి ఇస్తారు? ప్రజలను చైతన్యం చేయడానికి, ప్రజలకు కొన్ని తెలవని విషయాలను తెలియజేయడానికి. దీంట్లో తెలవంది ఏంది, తెలిసేది ఏంది? మీరు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అది తీసుకునే 66 లక్షల మందికి తెలుసు, ఇచ్చేవాళ్ళకు మీకు తెలుసు. ఇక తెలవాల్సింది ఎవరికి? దాంట్లో చైతన్యం మీరు చేసిందే ఉంది. ఎందుకు యాడు? ఇది కదా సమస్య. ఎస్, మీరు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పక్షపాత ధోరణి చేసిండు, అనవసరంగా ప్రజల సొమ్ముని పత్రికలకు కట్టబెట్టిండు అంటున్నారుగా. ఇవాళ మీరు జీరో చేయండి, దాన్ని ఖర్చుని బ్యాలెన్స్ చేయండి. ₹1 ఖర్చు లేకుండా పత్రికలకి, ఐఎన్పిఆర్కి, పత్రికల యాడ్లకి లేకుండా చేయండి. అది చేయరు మళ్ళా.